జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం తిరుప్పావై దివ్య ప్రబంధంలోని చివరి రోజు 30వ రోజు అయినటువంటి సాత్తుమరై రోజులోకి ప్రవేశిస్తున్నాం. ఈ 30వ పాసురాన్ని ఫలశ్రుతి పాసురం అంటారు. ఈ పాసురంతో ధనుర్మాస వ్రతాన్ని పూర్తి చేసుకోబోతున్నాం. ఆండాళ్ తల్లి తాను ధరించి విడిచిన మాలను ఆ స్వామికి సమర్పించడమే కాకుండా ఈ 30 పాసురాల రూపంలో చక్కటి భక్తి గీత మాలికను ఆ స్వామికి సమర్పించింది. ఈ అద్భుతమైన వ్రతాన్ని తాను ఆచరించి మనందరినీ కూడా ధన్యుల్ని చేసింది. మనకి ఈ తిరుప్పావై అంతా పైకి ఒక సామాన్య కథలా అనిపించినా దీనిలో అంతరార్థంగా చాలా అర్థం, భావం, వేదాంతాలు, ఉపనిషత్తులు అన్నిటి సారం ఈ తిరుప్పావై అని చెప్పవచ్చు. జీవాత్మ పరమాత్మను చేరుకునే ఒక గొప్ప మార్గాన్ని ఈ తిరుప్పావై ద్వారా ఆ ఆండాళ్ తల్లి మనకు అందించింది. ఇక నేటి పాసురంలో ఆండాళ్ తల్లి ఆ స్వామిని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. ఓడలతో నిండి ఉన్న పాల సముద్రాన్ని మదించి లక్ష్మీదేవిని పొందిన మాధవా, కేశవా, చంద్రుని పోలిన చల్లని దివ్యముఖము కలిగిన స్వామి, మేమంతా దివ్య ఆభరణములు ధరించి నీ వద్దకు చేరుకున్నాము. ఆనాడు ఆ గోకులమున పరా అను వాయిద్యమును పొంది ఎవరైతే సంతోషించారో అట్టి ఫలమును నేడు ఇచ్చట కూడా, అనగా ఈ జగత్తుకే మణిపోస వంటి శ్రీవిల్లిపుత్తూరులో కూడా పొంది ఉంటిమి. మా తండ్రి గారైన శ్రీ విష్ణు చిత్తుల వారు నల్లని చల్లని తామరపూసలమాల ధరించినటువంటి వారు మా స్వచార్యులు సంబంధముతో గోదాయన నేను చెప్పుచున్నాను. ఎవరైతే ఈ 30 తమిళ పాసురాలను శ్రద్ధతో క్రమం తప్పకుండా పాడుతారో వింటారో వారందరూ కూడా ఆ అరుణనేత్రుని చతుర్భుజములు గలవాని శ్రీమన్నారాయణుని కరుణను పొంది బ్రహ్మానందము శాశ్వతానందము పొందుతారు అని ఈ పాసురంలో ఆండాళ్ తల్లి మనకు చెప్పడం జరిగినది. ఆ గోదా తల్లి ఈ ధనుర్మాస వ్రతాన్ని చేసి ఫలితముగా సాక్షాత్ ఆ శ్రీరంగనాథుడినే పరిణయమాడి ఆయనలో లీనమైంది. అదేవిధంగా ఈ 30 పాసురాలను భక్తితో చదివినవారు విన్నవారు సకల మనోభీష్టాలు నెరవేరి ఆ పరమాత్మకు చేరువగా ఉంటారు అని ఆండాళ్ తల్లి ఈ పాసురంలో చెప్పడం జరిగినది. ఆండాళ్ దివ్య తిరువడుగలే శరణం. ఈ పాసురాని గుణముగా ఆ రంగని చేరిన గోదాదేవితో శ్రీరంగనాథుని పాదాలతో ఆండాళ్ దేవి జడ నరసాపురం శ్రీ ఆదికేశవ ఎంబేర్ మన్నారు కోవిలలో గోదాదేవి జడ అలంకరించబడి ఉన్నది.